ఉన్న గుణాలు ఆ దోసకాయ పైన క్లియర్ అవుతుంది, కానీ ఆ చేదు పోవాలంటే ఓకేనా. స్నానం చేస్తే దేహం శుద్ధి అవుతుంది, ధ్యానం చేస్తే నీ 7 శరీరాలు శుద్ధి అవుతాయి, 7 శరీరాలు శక్తివంతం అవుతాయి. మరి ధ్యానం చేయాలా వద్దా? కనిపించే ప్రపంచం నీటి బిందువు అంతా అయితే ఈ కనిపించే ఈ ప్రపంచానికి మూలమైన ఆత్మ ప్రపంచం మహాసముద్రం అంతా. కనిపించే ఈ దేహం నీటి బిందువు అంతా అయితే ఈ దేహానికి మూలమైన ఆత్మ మహాసముద్రం అంతా. ఓకేనా. నీ మనస్సు ఏనుగంత అయితే ఏనుగు తోకలో వెంట్రుకంత ఈ దేహం. మరి వెంట్రుకంత దేహానికి 3 పూట్ల ఆహారం పెడుతున్నావు, 2 పూట్ల స్నానం చేస్తున్నావు. మరి ఏనుగుకి ఏం పెడుతున్నావు? ఏనుగు పెడితేనే కదా వెంట్రుకలు ఉండేది. 1 కోటి రూపాయలు పెట్టి ఆయిల్ తెచ్చిపోస్తున్నావు, ఇక్కడేమో సరైన ఫుడ్ పెడితేనే కదా. నీ మనసు ఏనుగంత, నీ దేహం ఏనుగు తోకలో వెంట్రుకంత. మరి ఆ ఏనుగంత మనస్సుని ఆత్మను బుద్ధిని పోషించేది ఏంటంటే ధ్యానం. ఆహారం తీసుకుంటే ఈ దేహాన్ని మాత్రమే పోషిస్తుంది, స్నానం చేస్తే ఈ దేహం మాత్రం శుద్ధి అవుతుంది, ధ్యానం చేస్తే నీ 7 శరీరాలు శుద్ధి అవుతాయి, నీ కర్మలు దగ్ధమవుతాయి, ఆరోగ్యం వస్తుంది. నీ లోన శుద్ధి అయితే నీ బయట ఆనందంగా ఉండగలవు. మరి ఇటువంటి అమూల్యమైన ధ్యాన మార్గాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. నాసి ధ్యానం సమం హోమం. కొన్ని చోట్ల యజ్ఞ యాగాది హోమాలు చేస్తారు, కొన్ని కోట్లు ఖర్చు అయ్యే ద్రవ్యాలు వేసి సీఎంని పిఎంని అందరిని పిలిచి తెస్తారు. అవన్నీ ఎన్ని చేసినా కానీ ధ్యానంతో సమానం కాదు. ఎందుకంటే అసలు సిసలైన శక్తి ఆత్మశక్తి మాత్రమే. అది మనసు శూన్యమైనప్పుడు మాత్రమే గ్రహించగలం. మరి ధ్యానం చేయాలా వద్దా? నువ్వు ఎన్ని దాన కార్యక్రమాలు చేసినా కానీ వాటి ద్వారా వచ్చే పుణ్యం ధ్యానంతో సమానం కాదు. కొన్ని 100 సంవత్సరాలు అడవులకు వెళ్ళి తపస్సు చేస్తారు ఒక సంకల్పం పెట్టుకొని. అవి ఎన్ని చేసినా కానీ ధ్యానంతో సమానం కాదు అన్నారు ఎవరు? వేదాలు. ఓకేనా. అన్నిటికీ మూలం వేదమే కదా. అటువంటి వేదాలే చెప్పారు. అటువంటి ధ్యానం వేలాది మందిగా ఎక్కడైతే కూర్చొని చేస్తారో అక్కడ అపారమైన విశ్వమయ ప్రాణశక్తి భూమండలానికి అంది. ఆ శక్తి ద్వారా ఈ భూమండలంలో ఎటువంటి విపత్తులు, ప్రళయాలు, ఆఖరికి యుద్ధాలైన ఆపేయచ్చు అని చెప్పారు. మరి అలాగా వేలాది మందిగా చేయాలా వద్దా? మరి దాంట్లో భాగంగా మనం ప్రతి సంవత్సరం చాలా నెలలు, ఫిబ్రవరి, మార్చ్ చాలా 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 అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నో ప్రాంగణాల్లో చేసుకుంటున్నాం. మనకు అతి సమీపంలో కడతాల్లో 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు 11 లక్షల మంది ధ్యాన యోగులతో విశేష ధ్యాన యజ్ఞం మనం చేసుకోబోతున్నాం. మరి ఆ కార్యక్రమానికి అందరూ కలిసి వెళ్దాం. మరి సుమారుగా ప్రతిరోజు 6 గంటలు సామూహిక ధ్యానం, ఎందరో పరమ గురువుల యొక్క సందేశాలు, దేశ విదేశాల నుంచి ప్రముఖ కళాకారుల యొక్క విశేష కార్యక్రమాలు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. మరి అటువంటి మహోన్నతమైన కార్యక్రమాలు మనం సమీపంలో కూడా రాబో కాలంలో విశేషంగా చేసుకోబోతున్నాం. అటువంటి మహోన్నతమైన ధ్యానానికి, సంగీత ధ్యానానికి అవి అందిస్తున్న గ్రేట్ మాస్టర్స్ అందరికీ మరొకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఈ మహాసంకల్పం పెట్టుకున్నటువంటి శివగారికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. నాకెందుకో చిన్న స్వార్థం ఉంది. ఆయనకంటే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఎంత సర్వీస్ చేస్తారో పిఎంసికి, పిఎస్ఎస్ఎం మూమెంట్కి. ఆ దంపతులిద్దరికీ మనం గట్టిగా చప్పట్లు కొడదాం. గోవింద. అక్కడ వంకాయ కూర అయిపోయింది, ఇక్కడ సౌండ్ లేదు. గోవింద. హరే శ్రీనివాస. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పత్రి మహారాజ్ కి గోవింద.
మేడం ఇటు సైడ్ ఉన్న వాళ్ళు అంటలేదేంటి? మీకేంటి ప్రాబ్లం? గోవిందా ఏం జరుగుద్దో మీకు తెలుసు కదా, గతంలో అన్న వాళ్ళు ఏమైపోయారో మీకు తెలుసు. గోవిందా సౌండ్ పెరిగింది. ఏదో గతంలో ఏమనలేదు, ఏమైపోయిందని. చిన్న విషయం ఏంటంటే, మీ మధ్యలో కుర్చీలు ఉన్నాయి కదా, ఆ కుర్చీలు ఖాళీ లేకుండా చేయండి. ఎదరకొచ్చి మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళు తన్నుకుంటా మీ లోపలికి వస్తారు. మేడం మీరు కూడా మీకే చెప్పేది, ఆ కుర్చీలు వెనకాల కూర్చున్న వాళ్ళు ముందుకు వచ్చేయండి ప్లీజ్. ఆవిడకి తెలుగు రాదు, నేను హిందీలో మాట్లాడితే మళ్ళీ 10 రోజుల దాకా నిద్ర వచ్చేస్తుంది ఆవిడకి. నాకు అంతా హిందీ వచ్చు. ఎదరకు రండి మేడం, లేవండి, గ్రీన్ శారీ రండి, ఎదరకు రండి బాబాయ్, ఎదరకు రండి. ఆ కుర్చీలు ఖాళీ లేకుండా చేయండి. మధ్యలో మిమ్మల్ని తన్నుకుంటూ లోపలికి వెళ్తారు. ధ్యానంలోకి వెళ్ళే ముందు ఈరోజు ఉదయం జరిగినటువంటి ప్రతి మాటకి, ప్రతి చేష్టకి మనం ఒకసారి గట్టిగా 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 చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే మనందరి ఆనందానికి కొన్ని సంవత్సరాలుగా కారకుడైనటువంటి ఆనంద స్వరూపం డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్కి ఇంకొకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ, ధ్యానంలోకి వెళ్ళే ముందు ఇందాక నుంచి నన్ను అడుగుతున్నారు స్టేజ్ మీదకి వచ్చి, ఆవిడెవరో చనిపోయి బతికిందన్నారు, ఆవిడ గురించి చెప్పండి. ఒకవేళ లేదు ఆ మేడమే వస్తే ఒక 5 నిమిషాలు ఎక్స్పీరియన్స్ ఇప్పించండి అని స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు. మనం ధ్యానంలోకి వెళ్ళే ముందే ఆ మేడం మన మధ్యలో ఉన్నారు. యాక్చువల్గా బ్యానర్లో ఫోటోలో ఉండాలి ఆవిడ, ఇళ్లల్లో ఫోటోల్లో ఉండాలి ఆవిడ దండ వేసి. కానీ ఇప్పుడు ఆ దండ కాకుండా సన్మానం దండలు వేయించుకుంటుంది ఆ తల్లి. ఎక్కడి వరకు వెళ్ళి, మరణం అంచుల వరకు వెళ్ళి కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా ఈరోజు మనందరి ముందు చక్కగా ఆనందంగా ఉంటుంది ఆ తల్లి. చైతన్య మేడం, మీరు ఒకసారి వేదిక మీదకి వచ్చి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం ఆ తల్లికి, ఇంకా గట్టిగా. ఒకళ్ళిద్దరికి చేతులు రావట్లేదు ఏంటి అక్కడ? అయ్యయ్యో, ఈవేళ ఆవిడికి చప్పట్లు కొడితే రేపు మనకు కొడతారు. అందరికీ నమస్తే అండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల అనుభకు నా అంతకోటి ఆత్మ ప్రణామాలండి. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన పిప్పల ప్రసాద్ గారికి నా ఆత్మ ప్రణామాలండి. మనకి మాస్టర్ చెప్పారు పత్రిజీ గారు ముందుగానే. ఓకే, ముందుగానే మన ఆనందాన్ని సెలబ్రేషన్ చేసుకోమని చూడండి టైటిల్ పెట్టారు. ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. అంటే 108 ధ్యాన గ్రామాలు స్టార్ట్ అయినాయి, 108 పిరమిడ్లు కూడా జరిగిందని అర్థం. అక్కడ ముందుగానే మనం దాన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ వేదిక ముందున్న ధ్యానులందరికీ నా ధన్యవాదాలండి. నా పేరు చైతన్య, నేను ఏలూరు నుంచి వచ్చానండి. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు ధ్యానం తెలీదు. నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేసేదాన్ని. రావటం వెళ్ళటం, ఇది కరోనా వ్యాక్సిన్ తర్వాత హెల్త్ బాగా సివియర్. ఇప్పుడు పిప్పల ప్రసాద్ గారు చెప్పినట్టు ఆ స్టేజ్కి వెళ్ళొచ్చిన దాన్ని. అంత సివియర్ స్టేజీలో కనీసం నేను పిలవడానికి కానీ లేచి నిలబడడానికి కానీ మా వారు మా పిల్లల సపోర్ట్లు ఉంటే తప్ప లేవలేని పరిస్థితి. అంత సివియర్గా కరోనా టైంలో నాకు సీరియస్ అయ్యింది. ఇలా గుడికి వెళ్తే ఒక ఆవిడ చెప్పారు. ఆవిడ నా తొలి గురువు లక్ష్మి గారు తీసుకెళ్ళి ధ్యానాన్ని నాకు పరిచయం చేశారు.
ఆవిడ టెంపుల్లో వెళ్తే తీసుకువెళ్ళారు, ఇలా బాగోట్లేదు కదా అని టెంపుల్స్ తిప్పుతా తీసుకువెళ్తే ఆవిడ ఒక పేపర్ రాసి అక్కడ పెట్టింది. ఏం చేస్తున్నారు మేడం అంటే, ధ్యానంలో నాకు సమస్య అని అడిగితే మాస్టర్స్ నాకు ఇలా చేయమని చెప్పారు, అది జరిగింది అందుకే చేస్తున్నాను అన్నారు. నేను పూజలు బాగా చేస్తాను, బాబా అంటే ఇష్టం, మరి ఆవిడకి చెప్పింది నాకెందుకు తెలియలేదు? ఇంత సివియర్ స్టేజ్లో ఉన్నాను కదా, మా భర్త నా పిల్లలు లేనిదే నేను లేకలేకపోతున్నాను, అంత స్థితి నాకు ఎందుకు వచ్చింది, మరి నాకెందుకు కనిపించలేదు ఆయన అని నాకు ప్రశ్న అనిపించింది. మీకు ఇబ్బంది లేకపోతే నాకు ఒక్కసారి చూపించండి, ఎక్కడ ధ్యానం చేస్తున్నారు, ఎలా చేస్తారు అంటే తీసుకెళ్ళారు. మంజులత గారు ఏలూరులో మా ఆవిడ ఇంటినే ఒక పిరమిడ్ గృహస్థ ఆశ్రమంగా పెట్టి నేర్పిస్తున్నారు మెడిటేషన్, అక్కడ నేర్చుకుని వెళ్ళాను. చూపించారు, ఓకే ధ్యానం కళ్ళు మూసుకొని కూర్చోమన్నారు. మనం లెగటాకే లేవలేని పరిస్థితి, కళ్ళు మూసి కూర్చుంటే ఎందుకు వచ్చిన జీవితంలో అని ఆలోచించే పరిస్థితి తప్ప ధ్యానం గురించి నేనేం ఆలోచిస్తాను, నాకున్న హెల్త్ ఇష్యూస్ అట్లాంటివి కదా అనుకున్నాను. లేదు మేడం, ధ్యానంలో సకల రోగ నివారణి ధ్యానం, సకల భోగకారిణి ధ్యానం అని చెప్పారు. డాక్టర్లే చేతులెత్తేటప్పుడు ధ్యానం నన్ను ఏం చేస్తుంది, నిలబెడద్దా, నిజమేనా అనుకున్నా. లేదు మేడం మీరు చేయండి 41 days, మీకు రిజల్ట్ తెలుస్తుంది అని చెప్పారు ఆవిడ. సరే ఓకే, ఇన్ని మందులు వాడాం కదా, ఇక చిన్న మందు వేసుకుంటేనే ఒకదాని తగ్గుద్ది అంటే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, కూర్చొని ధ్యానమేగా చేయమంటున్నారు, సరే చేద్దామని స్టార్ట్ చేశాను. చేయగా అది శ్వాస మీద ధ్యాస అంట. అంటే శ్వాస మీద ధ్యాస అంటే శ్వాస ఆడుతుందా అంటే అందరికీ ఆడుతుంది కదండి. ఇప్పుడు గుర్తించారా మీరు ధ్యానంలోకి రానప్పుడు శ్వాస ఒకటి ఉంది, దాన్ని పట్టుకుంటే మనం బతుకుతాం అని ఎప్పుడన్నా ఆలోచించారా? కానీ ఎప్పుడు ఆలోచించారండి? పత్రిజీ గారు ముందు చెప్పారు, తర్వాత కరోనా గుర్తు చేసింది మనకి శ్వాస చాలా ఇంపార్టెంట్ అని. అంతకన్నా ముందే మనకు పత్రిజీ గారు దాని గురించి చెప్పారు కదండి. ఓకే, శ్వాస అంటే పట్టుకోవాలంట, సరే చూద్దామని ట్రై చేశానండి. వితిన్ 1 or 2 monthsలోనే చాలా చేంజెస్. నడవలేకపోయేదాన్ని నన్ను మా వారు సుబ్రహ్మణ్యం గారు వచ్చారండి, స్కూల్కి చిన్నపిల్లని తీసుకెళ్తారు కదా, అలా తీసుకెళ్ళి ధ్యానం చేపించి మళ్ళీ తీసుకొచ్చేవారు. ఈ రోజు ఆయన డ్యూటీ అదే, మందులు తీసుకోవడం, మందులు కూడా రాను తగ్గించేసుకుంటూ ధ్యానానికి తీసుకురావటం. ఆ స్టేజ్ నుంచి నేను ఇప్పుడు ధ్యానం చెప్పే స్టేజ్కి వచ్చాను. అసలు 2 monthsలో మా ఇంటికాడ నుంచి దిగి నడవటానికి ఒకళ్ళు సపోర్ట్ పట్టుకుంటే కానీ, నేను 60 ఏళ్ళ 70 ఏళ్ళ ముస్లింలాగా పట్టుకుంటే కానీ నడవలేని పరిస్థితి నాది. అలాంటిది మా ఆడమాళ్ళకి ఒక మాస్టర్ గారు వచ్చారు, క్లాస్ చెప్తున్నారంటే వాళ్ళు 5th floorలో ఉంటారండి. ఆ రోజు లిఫ్ట్ ఆగిపోయింది. ఓకే, నాకైతే లిఫ్ట్ ఆగిపోయింది, నేను ఎక్కలేనని ఆలోచన లేదు. మాస్టర్ గారు క్లాస్ చెప్తారు, క్లాస్ వినాలి, ధ్యానం నేర్చుకోవాలి, అదే నా మైండ్లో ఉన్నది. నేను 5 floors 5 floors దిగేశాను. దిగి ఇంటికి వెళ్ళిపోయాక మా ఫ్రెండ్స్ అడిగారు, ఏంటి నువ్వు అసలు నడవలేవు కదా, నీకు అసలు గుర్తించావా నువ్వు 5 floors ఎక్కావు అని. నాకు అర్థం కాదు, అప్పుడు అనిపించింది ఓకే ధ్యానంలో ఉంది, నాకు హెల్త్ సెట్ అయింది. కొంచెం నడవలేని దాన్ని 5 అంతస్తులు ఎక్కి దిగడం అంటే మాటలా కాదు, ధ్యానంలో ఉందని. అప్పటి నుంచి ధ్యానం సర్వస్య శరణాగతి అనేది ధ్యానంలో పెట్టాను. నేను అలాగే చేస్తున్నాను, క్లాసులు చెప్తున్నాను. టీచర్గా చేసేదాన్ని మానేసి ధ్యానంలో టీచర్ ట్రైనింగ్ అవడానికి క్లాసులకు వెళ్తున్నాను, ట్రైనింగ్ క్లాసులు తీసుకుంటున్నాను, నా అనుభవాలు చెప్తున్నాను. ఇది జరుగుతున్న ఒక 6 monthsలోనే అరుణాచలం వెళ్ళామండి. మా వాళ్ళు తిట్టారు, నీ హెల్త్ బాగాలేదు, అరుణాచలం అంటే అక్కడ హెల్త్ బాగాలేదు, సెట్ అవ్వదు నీకు వాతావరణానికి, అసలు నడవటం అనే ఆలోచన నువ్వు పెట్టుకోవద్దు అని చెప్పారు. లేదు నేను నడవాల్సిందే అని వెళ్ళాను. మా అబ్బాయి అయితే అస్సలు ఒప్పుకోలేదు, కానీ మాస్టర్స్ నన్ను 14 kilometers నడిపించారు. మా అబ్బాయి కూడా నడవలేకపోయాడు ఇన్ కేస్ నాతో. మా అబ్బాయి ఫ్రెండ్స్, మా అబ్బాయి ఇప్పుడు బీటెక్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాడండి, వాడు కూడా నడవలేకపోయారు. నేను నడిచాను. ఎలా నడిచానంటే అది ధ్యానం యొక్క గొప్పదనం. అక్కడ ఉన్న ఎంత హెల్త్ ఇష్యూ ఉన్నా ధ్యానాన్ని పట్టుకొని మీ శ్వాసను మీరు గమనించిన రోజు మీరే యోగి అవుతారు. దేహమే దేవాలయం అని చెప్పారు కదా పత్రిజీ గారు, మన దేహమే దేవాలయం. 4 అంగుళాల నాలుకని సరి చేసుకుంటే 6 అంగుళాల శరీరం, 6 అడుగుల శరీరం నిలబడుతుంది అంటారు కదా, దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే మనం దేవాలయంకి వెళ్ళినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉంటాము, త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ దేవుడి మీద దృష్టి పెట్టి వెళ్తాము. అలాగే ధ్యానం చేసేటప్పుడు మీ శ్వాస మీదే మీరు దృష్టి పెట్టండి. మీరు పెట్టి చేసిన రోజు మీకు లేదంటూ లేదు, కాందంటూ లేదు, మీ దేహమే దేవాలయంగా తయారవుతుంది. మీరు
ఒక్కరోజు ధ్యానం చేస్తే చూడండి, కొంచెం శ్వాసలోనే కొండంత ముక్తికి మార్గం ఉంది అన్నారు. మనం ఏది చేసినా, ఎన్ని డిగ్రీలు చదివినా ఎంతో గొప్ప వాళ్ళమే నేర్చుకోవాల్సింది ధ్యానము. ధ్యాన జగత్కి జై, పిరమిడ్ జగత్కి, అహింస జగత్కి, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. పరిచయమైన మొదటి రోజుని సార్ నేను మిమ్మల్ని గురువు గారు అని కానీ ప్రసాద్ గారు అని కానీ పిలవను, నాన్నగారు అని పిలుస్తాను, ఎందుకు మా నాన్నగారు మీలో కనపడుతున్నారని చెప్పి అప్పటి నుంచి నన్ను తండ్రి సమానురాలా చూస్తున్నారు. చూడండి, గోడ మీద ఫోటో ఉండవలసిన ఆవిడ ఇన్ని లైట్లలో జిగిజిగేలమని పట్టు చీర కట్టుకొచ్చింది ఆవిడ. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. ధ్యానం ఇక్కడ వీళ్ళందరూ ఇంతమంది చెప్తున్నారు కదా, నిజమా అబద్ధమా అని కొంచెం సంశయం ఉంటుంది, మీమాంస ఉంటుంది. అందుకని ఇటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకున్నప్పుడు మనలో ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగి ధ్యానం చెయ్యాలి అని అనిపిస్తుంది. చక్కగా మనం ధ్యానంలోకి వెళ్ళే ముందు నేను వెళ్ళిన ప్రతి చోట చెప్తాను, ఎందుకంటే ఆ రెండు మాటలే నా ఈ 40 సంవత్సరాల్లో ఒకప్పుడు భోజనం లేనటువంటి మా ఫ్యామిలీకి ఈ రోజున కేవలం కరోనా టైంలో 89 రోజుల్లో 60,000 మందికి భోజనం పెట్టిన ఫ్యామిలీ నా ఫ్యామిలీ. 60,000 మందికి భోజనం ఇచ్చాను నేను. ఒకప్పుడు భోజనం లేదు. దానికి 2 విషయాలు మీ చెవిలో ఉంచేసి చెప్పిందే చెప్తున్నారు ప్రసాద్ గారు అనుకోకండి, బలపడతారు. అందరూ చెప్పండి, ఎలా ఉన్నారు? తప్పట్లు కొట్టవద్దు, నోటితో చెప్పండి, ఎలా ఉన్నారు? మేడం ఈ వెంగి అంతా బాగోలేదనుకుంటా. ఎలా ఉన్నారు? మీకు వినపడుతుందా మాట? బాగా వినపడుతుందా? వంకాయ కూర బాగుందా? అమ్మ బాబోయ్, చాలా బాగుంది. మీ సంగతి తర్వాత చూస్తాను. ఒక్కసారి గోవిందా చెప్పండి, కూర్చోండి. ఎలా ఉన్నారు? అందరూ చెప్పాలి, ఎలా ఉన్నారు? ఇన్నిసార్లు అడుగుతున్నాను అంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. ఎలా ఉన్నారు? ఇంకా గట్టిగా చెప్పాలి, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎవరు, ఎప్పుడు, ఎక్కడ మిమ్మల్ని పలకరించినా మీ నోట్లోంచి రావాల్సినటువంటి ఒకే ఒక్క మాట, అక్క ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను అన్న. అమ్మ ఎలా ఉన్నావురా తల్లి? నేను చాలా బాగున్నాను. బాబా ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఈ మాట తప్ప మన నోట్లోంచి వేరొక మాట రాకూడదు అని ఇప్పుడే మీరు ఒట్టేసుకోండి. ఎవరో ఒకళ్ళ మీద, లేదా మీ మీద మీరే ఒట్టేసుకోండి. చెప్పండి, ఎలా ఉన్నారు? 2-3 మాట్లాడలేదు, వాళ్ళు ఏమి నష్టపోతారో తర్వాత చెప్తాను. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎందుకు చెప్పాలి ఇలాగా అనేది తెలుసుకుంటే మీ జీవితంలో ఇదొక మరుపు రానటువంటి టైం అవుద్ది, సమయం అవుద్ది. ఎందుకో చెప్పనా? మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు మనం ఏదైనా అపస్వరాలు మాట్లాడుతుంటే వాళ్ళు వెంటనే అనేవారు, ఏమని? మాటలు సరిగ్గా మాట్లాడు, అపస్వరాలు మాట్లాడకు, పైన దేవతలు తిరుగుతున్నారు అనేవారు కదా. సే ఎస్ఆర్నో? ఆ దేవతల పేరేంటి? తదాస్తు దేవతలు. వాళ్ళ పని ఏంటి? మనం ఏం మాట్లాడినా తదాస్తు అంటారు. తదాస్తు అంటే అర్థం అలా జరుగుగాక, శాసనం అన్నమాట. బాహుబలిలో రమ్యకృష్ణ అంటది కదా, నా మాటే. అలాగే వాళ్ళ మాట కూడా శాసనమే. ఎప్పుడు దేంతో లింక్ అయి ఉంటుందంటే మన నోట్లోంచి వచ్చేటటువంటి వాక్క్షేత్రం, ఈ శబ్దంతో వాళ్ళు లింక్ అయి ఉంటారు. అంటే ఏం మాట్లాడినా తదాస్తు అంటారు.
ఇప్పుడు మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. ఒక అమ్మని అడిగాను, అమ్మా ఎలా ఉన్నావురా తల్లి? నేను చాలా బాగున్నాను బాబాయ్ అంది. వాళ్ళు ఏమన్నారు అనండి గట్టిగా అందరూ. మీరే తదాస్తు దేవతలు. ఇప్పుడు గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మ ఎలా ఉంటుంది? ఎందుకని? తన నోట్లోంచి నేను చాలా బాగున్నానని వచ్చింది, ప్లస్ ఆ దేవతలందరూ తదాస్తు దీవించారు. ఇప్పుడు ఆ అమ్మ చాలా బాగుంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 100కి 99 మంది, 100కి కాదు 1,00,000కి 99,999 మందిని పలకరిస్తే అమ్మా ఎలా ఉన్నావురా అంటే మోకాళ్ళు నొప్పులు బాబాయ్, నడువు నొప్పి బాబాయ్, గ్యాస్ట్రిక్ బాబాయ్, నా బొంద బాబాయ్. ఇదే కదా మీ నోట్లోంచి వచ్చేది. ఇప్పుడు ఎవరినో ఒక అమ్మని పలకరించాను, అమ్మ ఎలా ఉన్నావురా అన్నాను, మోకాళ్ళు నొప్పులు అంది. పైన వాళ్ళు ఏమన్నారు గట్టిగా? ఈ మోకాళ్ళ నొప్పులు కాస్త పెద్దగా 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 తిరుగుతూనే ఉంటుంది. హాస్పిటల్కి తగ్గవు, డాక్టర్లను మారుస్తూనే ఉంటుంది, తగ్గదు. మందులు వాడుతూనే ఉంది, తగ్గవు. ఎకరాలు అమ్మేసింది, తగ్గలేదు. డాక్టర్ ఫాల్ట్ కాదది, నీ ఫాల్టే. అదే అన్నాడు పత్రి మహారాజ్, నీ జీవితం నీ చేతుల్లో ఉంది. ఎంత గొప్పగా చెప్పాడు మహానుభావం. ఎవరి చేతుల్లోనూ లేదు మన జీవితం. ఆ జీవితం మన చేతుల్లో ఉండడం అంటే మన నోటిలో ఉంది. పత్రి మహారాజ్ 48 సంవత్సరాల క్రితం ఆయన ప్రచారం ప్రారంభించినప్పుడు మొదటి వాడిన మాట, నీ నోటిలోని మాట నీ నుదుటి మీద రాదు. అక్కడ ప్రారంభించాడు. అందుకే ఈ పిఎస్ఎస్ మూమెంట్ 3 పువ్వులు 36 కాయల కింద కొనసాగుతుంది. ఆయన ఏది చూడ్డు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరి మీదన్నా కంప్లైంట్ చేస్తే ముందు లెంపకాయ కంప్లైంట్ చేసి ఉండి కొడతాడు ఆయన. నోట్లోకి వెళ్ళి ఆహారం శాకాహారం కాకపోతే కొడతాడు ఆయన. ఆ రెండే చూస్తాడు. ఇంకా నీ ఇష్టం, ఏం తందనాలు ఆడతావు ఆడు. అంటే ఇది ఒక్కటి జాగ్రత్త పరుచుకుంటే మన జీవితం 100% విజయ పదం వైపు నడిచి తీరుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకని ఈ రోజు నుంచి ఎలా ఉన్నారు అని అడిగితే ఏం చెప్పాలి మనం? గట్టిగా. ఓకే, రెండో మాట ఎలా ఉండాలి చెప్పాలి. ఎలా ఉండాలి? చాలా బాగా ఉండాలి. భోజనం చేసి వచ్చిన తర్వాత భోజనం ఎలా ఉందంటే అన్నీ బాగున్నాయి కానీ అప్పడమే ఆగలేదండి. నీ దుంప దగ్గర నీకు అందుకే పడింది యాగనప్పడం. నీ బుద్ధి బట్టే నీ కర్మ. అందరికీ ఏగినప్పడాలు పడి నీకు పడలేదంటే నీ దాంట్లో ఆ వెలితి, ఆ బ్లాక్ ఉంది. అందరూ ఆరోగ్యంగా ఉండి నువ్వు అనారోగ్యంగా ఉన్నావంటే ఆ దరిద్రం నీ నోట్లోనే ఉంది. కనిపించిన వాళ్ళందరికీ రేపేమవుద్దు రేపేమవుద్దు రేపేమవుద్దు, ఏదో రోజున బకెట్ తనడమే. మూడో మాట ఎలా ఉంచాలి. ఇది అర్థమైతే కనుక గట్టిగా చెప్పండి. ఎలా ఉంచాలి? ఆలోచిస్తాను, గెడ్డంగాడు నేను ఏమంటే ఏమంటాడని. అందరినీ చాలా బాగా ఉంచాలి. గట్టిగా చెప్పడం కొడదాం. మనకు అన్నీ బాగుంటాయి, అల్లుల నోట్లో శని ఉంది. 3 గంటలు ధ్యానం చేసి అత్తగారిని తిడుతుంది. 3 రోజులు ధ్యానానికి వెళ్ళొచ్చి వాళ్ళట్ట వీళ్ళెట్ట మా ఆయన అల్లా ఈ మధ్యలో పక్కదాన్ని చూస్తున్నాడే. నీ బొందా, నీ దరిద్రం సరిగ్గా ఉంటే ఆడెందుకు పక్కకి వెళ్తాడు వాడు? ఇంటికి రాగానే ఏపుకు తింటావు. ఈ మాటలు ఎవరికైనా నొప్పించినా అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఎలా ఉంచాలి? అందరినీ ఆనందంగా. అత్తగారు తల్లి ఒక్కటే, ఆడబడుచు చెల్లెలు ఒక్కటే. కానీ రామాయణం అంతా వింటాం. అత్తగారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం మొగుడు ఏమన్నా పెడతానంటే ఓ తల్లికి దోషి పెట్టేస్తాడండి. నీ బొంద నువ్వెంత ఇచ్చావా? ఆడి కష్టమే కదా. ఎందుకు ధ్యానం చేస్తున్నావంటే నా భార్యను ఒకప్పుడు ఎవరికి చెప్పకండి, ఇది సీక్రెట్. ఇది ఈ చేతులతో కొట్టాను నేను.
ఎన్ని మాటలు. కనీసం ఒక ఆమ్లెట్ వేసి పెట్టలేదని చెప్పి ఆ కంచంలో ఉన్నటువంటి అన్నాన్ని తలకేసి కొట్టాను నేను. అప్పుడు ఒక దరిద్రుణ్ణి నేను. ధ్యానంలోకి వచ్చాను, పత్రిజీ గారితో తిరిగాను. అరే, ఇంట్లో ఉన్నటువంటి నా భార్యనే నేను ప్రేమించలేకపోతే స్టేజ్ ఎక్కి ఎవడ కోసం చెప్తావరా ఈ సోది అని అడిగాడు పత్రి మహారాజ్. అప్పుడు అర్థమైంది, ఓహో, ముందు ఇల్లు చక్క పెట్టుకుని రచ్చ చక్క పెట్టడం అంటే ఇదే అనమాట అని చెప్పి నా భార్యని అప్పటిదాకా ఊయ్ అనేవాడిని. ఒకసారి ఏ భాగ్యం అన్నాను. దానికి డౌట్ వచ్చింది, ఈడేంటారు బాబు నిన్నటిదాకా అలా ఉండేవాడు ఇలా ఒక్కసారి నా పేరు పెట్టి పిలిచాడని. అప్పుడు చెప్పాను, ఇన్ని సంవత్సరాలు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు. ఆ దరిద్రుడు చచ్చిపోయాడు. ఇక్కడ పత్రి మహారాజు యొక్క శిష్యుడిగా నేను ప్రపంచానికి పరిచయం అవుతున్నాను కనుక ముందు నిన్ను ప్రేమించలేకపోతే నాకు ఎందుకంటే అప్పటి వరకు నా మీద ఉన్నటువంటి ప్రేమ వేరు. ఇప్పుడు 2 గంటలకు ఒకసారి ఫోన్ చేసి భోజనం చేశారా, కూరలు బాగున్నాయా, పర్లేదులే ఏది ఉంటే తినండి, నేను సాయంత్రం బాగా వండి పెడతాను, ఇప్పుడే ఫోను. ఆ ప్రేమ ఎందుకు వచ్చింది? నేను అందించాను గనుక. అంతేగాని ఇందాక పొద్దున్న డాడీ చెప్పారు అహం బ్రహ్మస్మి తత్వమసి అనుకోవడం కాదు, దాన్ని ఆచరించి చూపించమని చెప్పి. మనం ఎప్పుడైతే ఆచరించడం ప్రారంభిస్తామో మన జీవితంలో అన్ని విజయాలే. ఒకప్పుడు భోజనం లేదు, సైకిల్ షాప్లో పనిచేస్తే 2 రూపాయలు ఇచ్చేవారు నాకు. ఈరోజు నేను అన్ని రకాలుగా అపర కోటీశ్వరుణ్ణి. దానికి కారణం మీలాంటి మహానుభావులందరూ నా జీవితంలోకి వచ్చారు. స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి 41 రోజు మాల వేసుకొని నీచాతి నీచమైనటువంటి మాంసాన్ని విడిచిపెట్టి ఆ శక్తినిచ్చాడు నాకు శబరిమలేశ్వరుడు, ఆ అయ్యప్ప స్వామి. లలితాదేవి చక్కగా సిగరెట్లు కాల్చేవాడిని. అమ్మవారి ఆరాధన చేస్తుంటే ఒకసారి అమ్మ ఎదురుగుండా వచ్చి ఛీ దరిద్రుడ సిగరెట్ కాల్చి వచ్చి నన్ను ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయత్ ఎలా పలుకుతున్నావురా నీచుడు అని అడిగింది. ఆ రోజు నుంచి సిగరెట్ పక్కన పెట్టా. అవి పక్కన పెట్టకపోయి ఉండుంటే ఇంత ప్రోగ్రాం జరిగింది, ఇన్ని కబుర్లు చెప్పాను, మీరు అలా బయటకు వెళ్తున్నప్పుడు ఆ పక్కన నిలబడి చుక్కు 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 అని గుప్పేస్తున్నాను అనుకోండి, నేను ఒరే ఈడే కదా ఇప్పుడు దాకా స్టేజ్ మీద 10 కబుర్లు చెప్పాడు అంటారా? మీరు అంటారా అనరా? ఆ నీచాతి నీచమైనటువంటి ఆ దౌర్భాగ్యపు జీవితానికి స్వస్తి పలికించింది శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఒక్కటే. అందుకని మేము అందరం పనిగట్టుకుని ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, శాకాహారమే తీసుకోండి. ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా మిమ్మల్ని గట్టిగా చెప్పడానికి కారణం మేము పొందేం ఆనందం. అయిపోయిన తర్వాత మా గురువుగారి ఫోటో ఇచ్చి రేపటి నుంచి ఇంట్లో పెట్టుకుని కొబ్బరిగా కొట్టండి, ఇంత కళాఖండ పెట్టండి, ఏం అవసరం లేదు ఎవరికి. ఇక్కడ రేపు ఎవరితోటి పని లేదు మీకు, కానీ మీ గురువుతో మీకు పని ఉంది. ఆ గురువు పేరే శ్వాస అని చెప్పినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పత్రి మహారాజ్కి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈరోజు చెప్పిన కొన్ని మాటలు ఎవరికి చెప్పకండి, నా పరువు పోద్ది. కళ్ళజోళ్ళు తీసేయండి, సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. భోజనం చేసిన తర్వాత ధ్యానం ఎంత బాగుంటుందో అంటే మీకు అర్థమైంది. ఆ పరిస్థితికి దిగజారకండి. నేను ఓం అంటే మీరు గుర్రు అనకండి. భోజనం చేసిన తర్వాత 45 నిమిషాలైనా గ్యాప్ ఉండాలి అని అంటారు. ఈ ధ్యానంలోకి వెళ్ళే ముందు చక్కగా మనం 2 విషయాలు తెలుసుకున్నాం. ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉంచాలి. నోట్లోంచి వచ్చేటటువంటి మాట ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి. కళ్ళజోలు తీసేయండి బాబాయ్. చేతి వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. ఆ చేతులు ఒళ్ళో పెట్టుకోండి. కాళ్ళు 2 ఇలా ముందుకు జరిపి క్రాస్ చేసుకోండి. హాయిగా జారబడండి. ఒక 30 నిమిషాలు ధ్యానం చేసుకొని ఈ మైక్ని మళ్ళీ శివగారికి హ్యాండ్ ఓవర్ చేద్దాం. ఈ 30 నిమిషాల ధ్యానంలో మొదటి మీరు అనుకునే మాట, మనసులో జరిగే 108 గ్రామాల్లో ఆ మహానుభావులు పిరమిడ్లకి స్థలాలు ఇవ్వాలి, పిరమిడ్లకి ధనాన్ని ఇవ్వాలి, పిరమిడ్లకి సేవ చేయాలి,
సజ్జన సాంగత్యానికి అందరూ సహకరించాలి. 108 పిరమిడ్లు అయ్యే వరకు కూడా శివగారి ఎనర్జీలో ఈ లోకమంతా మమిడీకృతమై ఉండాలి అని చిన్నగా అనుకొని అందరూ కళ్ళు మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస. కూసంత శ్వాసలో కొండంత సంజీవని ఉంది. అది మాటల ద్వారా వ్యక్తం అవ్వదు, కేవలం సాధన ద్వారా మాత్రమే వ్యక్తం అవుతుంది. ఎలా చేయాలి సాధన? ప్రతిరోజు మన వయస్సు ఎన్ని సంవత్సరాలు, అన్ని నిమిషాలు, ఉదయం సాయంత్రం నిర్విరామంగా చేయగలిగితే ఎన్ని ఆనందాలు ఈ జీవితంలోకి అంకురింపబడతాయో చెప్పనలవి కానిది. అలా ఆనందాలకి వశమై ఆచరింప చేస్తున్నటువంటి పిరమిడ్ మాస్టర్లందరూ ఈరోజు ఈ ఉయ్యూరులో ఈ 108 పిరమిడ్ల 108 గ్రామాల సంకల్పంలో ధ్యానం చేస్తున్నాం. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం.
ఆఖరి 20 నిమిషాలు తలలు వాలిపోయినట్లు అలా ఉన్నా చక్కగా నిటారుగా పెట్టుకొని ఎరుకతో ధ్యానం చేద్దాం. విజయవాడకి అతి సమీపంలో ఆ జగన్మాత ఆ అమ్మవారి యొక్క సన్నిధికి చేరువలో ఉన్నాం. ఆ జగన్మాతని చక్కగా ఆరాధనలో మనందరం మరింత ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते. परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां. श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां. परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां. श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां. परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां. श्री भुवनेश्वरी राजराजेश्वरी
పాలయమా మంగళవాసిని మంగళదాయిని మధుర విలాసి పాలయమా రాజస్వరూపిణి రాజరాజేశ్వరి శ్రీచక్రవాసిని పాలయమా అంబవరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా
బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. ఆఖరి 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. కూసంత శ్వాసలో కొండంత సంజీవని ఉంది. లాస్ట్ 10 minutes శ్వాస మీద ధ్యాస.
హరివరాసనం విశ్వమోహనం హరిదీశ్వరం ఆరాజ్య పాదుకం రవిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఓం నమః శివాయ. హరిహరాసనం విశ్వమోహనం హరిదీశ్వరం ఆరాజ్య పాదుకం రవిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ కీర్తనం శక్తిమానసం భరణలోలుషం నర్తలాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ సత్యకం ప్రాణనాయకం ప్రణయకల్పితం సుప్రభాజితం ప్రణయమందిరం కీర్తనప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. పురగవాహనం సుందరాసనం వరగరాయుధం వేదవర్ణితం గురుకృపాకరా కీర్తనప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. త్రిభువనర్చితం దేవతాత్మకం త్రినయనం ప్రభో దివ్యదేశికం త్రిదశ పూజితం చింతదప్రదం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఫలమృదస్మితం సుందరాసనం ఫలభకోమలం గాత్రమోహనం ఫలభకేసరా వాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. భవభయాపహం భావుకావహం భువనమోహనం భూతిభూషణం ధవళవాహనం దివ్యవారిణం
హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శృతజనప్రియం చింతయప్రదం శృతివిభూషణం సాధుజీవనం శృతిమనోహరం గీతలాలసం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి. ఆఖరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస.
ఆఖరి ఒక్క నిమిషం. మరి 100 రెట్లు శక్తిని తీసుకుందాం. చివరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. ఎక్కడో దేవతలు సంకల్పించుకునే సంకల్పాలు ఇటువంటివన్నీ. కానీ మనం అందరం ధ్యానం చేశాం, దేవతలుగా మారాం. అందుకే మనం కూడా ఇటువంటి సంకల్పాలు వస్తున్నాయి. వస్తున్నటువంటి సంకల్పాల్ని మనం అందరం కూడా నిరూపణ చేసుకుంటున్నాం. శ్వాస మీద ధ్యాస. వారణస్యాం భైరవం దేవం సంసార భైనాశనం అనేక జన్మ కృతం పాపం దర్శనేన వినశ్యతే. సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం. కాలభైరవం భజే. ఓం నమః శివాయ. భానుకోటి భాస్వరం భవాతి తారకంబరం నీలకంఠం సిదాదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం. కాలభైరవం భజే. హర 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 మహాత్మా. ఓం నమః శివాయ. శూలకంఠపాశదండపాణిమాదితారణి శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం రఘుం విచిత్రతాండవ ప్రియం. కాలభైరవ
కాలభైరవం భజే ఓం నమ శివాయ ముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిత్మనన్మనోజ్ఞ హేమ కింకిణీల సత్యదిం కాలభైరవం భజే ఓం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ధర్మసేతుపాలకం త్వధర్మ మార్గనాశకం ధర్మపాశమోచకం సుస్వర్మదాయకం యువం స్వర్ణవర్ణకేశపాశ శోభితాంగమండలా రత్నపాదుకా ప్రభావిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం గరాళధ్వంసమోక్షణం కాలభైరవం భజే హర 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 మహాదేవా సవిన్న పద్మజాండకోశ సంధిం దృష్టిభావనష్టభావజాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం గబాలమాలికాధరం కాలభైరవం భజే ఓం నమ శివాయ భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసిలోగపుణ్యపాపశోజకం యువం నీతిమార్గకోవిదం పురాతనం జగత్పదిం కాలభైరవం భజే ఓం నమ కాలభైరవాష్టకం వదండి యో మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహలోభగణ్యకోపదాపనాశనం ఏ ప్రయాండి కాలభైరవాంగి సన్నిధిం లలిత మేడం లలిత నమ శివాయ రెండు చేతులు రెండు కాళ్ళ మీద ఉంచుకుందాం ఫ్రెండ్స్ 5 సెకండ్స్ 5 4 3 2 1 0 మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి ఈ సంగీత నాద ధ్యానానికి గట్టిగా గట్టిగా చెప్పండి ధన్యవాదాలు తెలియజేద్దాం గట్టిగా చెప్పండి కొడదాం
పత్రి మహారాజ్ కి, ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, 108 పిరమిడ్ల ధ్యాన గ్రామ సంకల్పానికి ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ఉంచాలి? అత్తగారిని ఎలా ఉంచాలి? అమ్మని ఎలా ఉంచాలి? పక్కింటి వాళ్ళతో ఎలా ఉండాలి? ఎదురింటి వాళ్ళతో ఎలా ఉండాలి? మాంసాహారులతో ఎలా ఉండాలి? చాలా బాగుండి వాళ్ళందరినీ శాకాహార జగత్తులోకి తీసుకురావాలి. మీ దుంపదేగా బాగుండకూడదు అంటున్నాడు ఈయన. ఎవరు? అందరూ దేవుళ్ళే. మనం శాకాహారం తినే దేవుళ్ళు, వాళ్ళు మాంస భక్షణ చేసే దేవుళ్ళు. అంతే తేడా. ఆ మాంస భక్షణ నుంచి బయటపడిపోయారు అనుకోండి, వాళ్ళు సర్వం కల్విదం బ్రహ్మ. అందరూ దేవుళ్ళే. మనకెవరు శత్రువులు లేరు. తెలియక తింటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమతో, ఇప్పుడు రేపు శాకాహారాలకి వెళ్తాం, పావు గంటలో మాంసం తినేవాళ్ళు రాక్షసులు అనకూడదు. ఆ స్థాయి ఎవరిది? పత్రి మహారాజ్ది. ఆయనకు ఒక్కడికి ఆ స్థాయి ఉంది. మనం మాంసభక్షణ చేసేవాళ్ళని కూడా ప్రేమతో, నాన్న మేము తిన్నాము, తిన్నంతకాలం మా జీవితాలు నీచాతి నీచంగా ఉన్నాయి, మేము మానేసాం, ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాం అని వాళ్ళకి ప్రేమతో శాకాహార జగత్తులోకి మనం రప్పించాలి. అర్థమైందా? గోవిందా. శివగారికి హ్యాండ్ ఓవర్ చేద్దాం. శాకాహార ర్యాలీకి వెళ్ళే ముందు ఒక 2 నిమిషాలు మళ్ళీ మైక్ నాకు ఆయన ఇస్తే అప్పుడు మనం ర్యాలీకి వెళ్దాం. ఎలా ఉందండి మ్యూజిక్? అదేదో శరీరంతో ఉన్నట్లేదు, మొత్తం వైబ్రేషనే కదా, ఆనందంతో ఊగిపోయారు కదా. ఇంత అద్భుతమైన పాటలతో, అద్భుతమైన మాటలతో కట్టిపడేసిన మన పిప్పల గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి పిప్పల గారి పాటతో డ్యాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? మనకు ఆధ్యాత్మికతలో డాన్సింగ్ మెడిటేషన్ అనేది ఉంటుంది. ఏంటండి? ఏంటి డ్యాన్స్ అనేది శరీరం ఆ ఫీల్ అవుతూ ఎప్పుడైతే బాడీ మూవ్ చేస్తామో 7 చక్రాలు అలైన్ అవుతాయి. ఏమవుతాయి? 7 చక్రాలు ఈ భౌతిక స్థితిలో ఉండిపోయి మనము కొన్ని బంధాల్లో, కొన్ని ఈర్షలు, కొన్ని అసూయలు, కొన్ని పగలు, కక్షలు, కార్పుణ్యాలు, ఇవన్నిట్లో ఇరుక్కుపోయి కొన్ని చక్రాలు బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఏంటండి? ఎక్కడ వదలాలో, ఎక్కడ పట్టుకోవాలో మనకు తెలియదు. ఎప్పుడైతే అద్భుతంగా ఆ మంచి ఫ్రీక్వెన్సీతో డ్యాన్స్ అలా వేసాం, బాడీ మూవ్ చేసామనుకోండి, మైండ్ ఫ్రీ అవుతుంది, బాడీ ఫ్రీ అవుతుంది, చక్రాలన్నీ అలైన్ అవుతాయి. డ్యాన్స్ చేద్దామా? రెడీయా? ఓకే ఫ్రెండ్స్, మరింతమంది ముఖ్యమైన అతిథులు కొన్ని ఉన్నారు. వారి విశేష సందేశాలు తీసుకొని శాకాహార ర్యాలీకి వెళ్దాం. రెడీయా? ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మన ఈరోజు ముఖ్యులు, ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నది ఎందుకంటే 111 సంవత్సరాల హిమాలయ యోగి మన శ్రీ సంత్ సదానందగిరి స్వామీజీ గారు ఈరోజు వస్తానన్నారు. అందుకే విశేషంగా కార్యక్రమం పెట్టుకున్నారు. ఆయన ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాము. ఈరోజు ఇంత విశేషంగా కార్యక్రమం చేసుకోవడానికి ఆయన మొదటి కారణమైతే, అలాగే ఈ ప్రాజెక్ట్ ఇంకో కారణం, అలాగే మన గ్రేట్ గ్రాండ్ మాస్టర్ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ మరియు మెగా పిరమిడ్ సృష్టికర్త వెలగపూడి లక్ష్మణరావు గారు కూడా స్టేజ్ మీదకి రావాలి.
ఓకే ఫ్రెండ్స్, టైం తక్కువ ఉంది, క్లుప్తంగా ముగిద్దాము. 4 o'clock ర్యాలీగా అనుకున్నాం. ఇంకో 15 minutesలో ర్యాలీకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా ఈరోజు మనకు మార్నింగ్ స్వామీజీ గారితో వచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల గన్నవరం వెళ్ళాల్సి వచ్చింది మన లక్ష్మణరావు గారు. ఆయన అమూల్యమైన సందేశం తీసుకుందాము. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, హిమాలయ యోగి శ్రీ శ్రీ సదానంద గిరి మహారాజు గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. కొత్త వాళ్ళు ఒకసారి వాళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొడదాం. నాలుగు సంవత్సరాల క్రితం, అంటే 5 సంవత్సరాలు, ఇది కరోనా రాకమునుపు ఈ ఏరియా అంతా ధ్యానమయంతో నిండిపోయింది. మళ్ళీ ఎందుకని ఇట్లా వెనక్కి ముందుకి ఎందుకు వస్తారు? అసలు ఒక్కసారి ధ్యానం చేసిన తర్వాత దాన్ని అర్థం చేసుకుని ఒక అత్యున్నతమైన ఆనందమైన వైభోగమైన సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలిగే స్థితి రావాలి. ఎవరికి ఉద్ధరే ఆత్మానం, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఏంటి ఉద్ధరణ అంటే ఏంటి? లోపాలేంటి? ధ్యానం ద్వారా జ్ఞానం అనే కర్మల్లో ఇది దగ్ధం అవుతాయి. అగ్నిలో కర్మలు దగ్ధం అవుతాయి. ఎట్లా తగ్గుతాయి అనిపిస్తుంది? మనం ఏంటి అసలు మనలో మార్పు ఏంటి? ప్రతి మనిషిలో ఒక హింస, దానవత్వం, మానవత్వం, దైవత్వం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఎన్నో జన్మ పరంపరలో మనం ఇక్కడ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే ఒక శరీరంలో ఉన్న దైవత్వ స్థితిలో జీవించడానికి వచ్చాం. జీవిస్తున్నామా? మనలో మార్పు ఎలా వస్తుంది? ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలా, మన లోపాలు ఎత్తుక్కోవాలా. మనం బయట ప్రపంచం అంతా లోపాలు ఎత్తుక్కుంటున్నాం, మనలో గ్రేట్ అనుకుంటున్నాం. ఎప్పుడైతే మనలో లోపాలు అంతర్ప్రయాణం చేసినప్పుడు మన లోపాలు ఎత్తుక్కోవటం బిగిన్ చేస్తే ఎదటి వాళ్ళు అందరూ సృష్టి అంతా దైవత్వంగానే కనబడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. అంటే సమస్యలు, కష్టాలు క్రియేట్ చేసేవాళ్ళ ద్వారా మనం ఎదుగుతున్నాం. అది తెలియక జ్ఞానం లేనప్పుడు వాళ్ళందరినీ ఇబ్బంది, వాళ్ళో వీళ్ళో మూలంగా నేను ఇబ్బంది పడుతున్నామని ఫీల్ అవుతాం. ఎప్పుడైతే ధ్యానం చేసి అంతర్ప్రయాణం చేస్తే, ఈ సమస్య మూలంగా నేను ఎదిగాను, ఆ కష్టం మూలంగా నేను ఎదిగాను, ఆ క్రియేట్ చేసిన వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మేడం. ఆనందం. జీవితం అంటే ఎప్పుడు అద్భుతాలు పొందటమే మై డియర్ ఫ్రెండ్స్. అంతేగాని ఇక్కడ ఏదో వచ్చేస్తుంది ఇది అవ్వటానికంటే ఎనర్జీ, శక్తి వస్తుంది మీకు. ధ్యానం ద్వారా శక్తి వస్తుంది. మార్పు తెచ్చుకోవాల్సింది ప్రతి ఒక్కరూ. నేనేదో గొప్ప, ఇందాక చెప్పారు మన ఇది పిప్పల ప్రసాద్కి ఒకసారి గ్రేట్ మాస్టర్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఏం చెప్తున్నాం? మొన్నటి వరకు శాఖాహార ర్యాలీలో ఇది పాపాత్మలు అది ఇది అనే స్లోగన్స్ వదిలేసి ఈరోజు ప్రేమపూర్వకమైన స్లోగన్స్. ప్రేమమూర్తులైన మానవులారా, మూగజీవులను ప్రేమిద్దాం, మూగజీవులను రక్షిద్దాం. అంతా ఒక్కటే, ఎవరో తెలియని స్థితిలో తింటున్నారు అంతే. వాళ్ళ అమాయకులు, మనం తిన్నాం. ఈ రోజున వాళ్ళే దుర్మార్గులు, తప్పు ఒప్పు పాపాత్మలు అనే హక్కు ఎవరికీ లేదు. అందరూ గ్రేటే. అక్కడ తెలుసుకుని ప్రేమతోనే ప్రపంచాన్ని జయించగలం. కానీ ద్వేషంతో కానీ మరి అసూయ, అప్పుడు ఏది ఇస్తే మనకు అది వస్తుంది. ఏం కావాలి మీకేం కావాలి చెప్పండి. మీకు ఆరోగ్యం చిన్న విషయం బంగారు. హాయిగా నాకు ఆరోగ్యం బాగుంది థ్యాంక్స్ చెప్పుకోండి, ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. అసలు మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారా? మిమ్మల్ని మీరు లవ్ చేస్తున్నారా? ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించడానికి మొదలుపెట్టారో
సృష్టిని మొత్తాన్ని ప్రేమిస్తారు, మీ శరీరాన్ని ప్రేమిస్తారు. ఏది కావాలనుకుంటే పొందే శక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. తెలియక పైన ఇవ్వటానికి రెడీగా ఉంది, తీసుకునే స్థితిలో మనం లేము. ఎందుకంటే ఆ జ్ఞానం మనం ఇంకా పొందలేకపోతున్నాం. నేనేదో తక్కువ, పైవాడెవరో ఇస్తున్నారో, నా బాధలకు కారణం వాడా, వెనకవాడా, పక్కవాడా, పై అందరినీ అనుకుంటున్నాం. కానీ మన వాస్తవానికి మనమే కర్తలం. దయచేసి ఈ రోజు నుంచి ఒక ధ్యానిగా, ఒక ఆనందంగా జీవించడమే ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క గ్రేట్. ఇది మనం ఏరే ప్రచారాలు చేయవసరలా, మన ప్రవర్తనే ఒక అద్భుతమైన ప్రచారంగా యూజ్ చేసుకుని ఏది కావాలో అది పొంది ఆనందంగా జీవించే స్థితి. ఎప్పుడు మీకు సమాజం అనుకూలంగా మాత్రం ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడూ కూడా రకరకాలుగా రాళ్ళు వేస్తూ ఉంటుంది. కానీ ఆ రాళ్ళనే పువ్వుల్లాగా స్వీకరించి ఆనందంగా అద్భుతంగా జీవించుతాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మణరావు గారు ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది, అంతేనా కదా? అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ధ్యానం చేసేవాళ్ళు జీవితాన్ని ఎలా పండుగ చేసుకోగలరు అనడానికి నిదర్శనం ఆయన జీవితం, ఆయన సాధన, ఆయన అందించే జ్ఞానం. ఆయనకు మరొకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి కొంతమంది ప్రముఖుల్ని ఆహ్వానించవలసిన గాంధీ గారు. ఓకే ఫ్రెండ్స్, మరి కొంతమందిని ముఖ్య అతిథులుగా మరి ఆహ్వానించాము. వారందరినీ మనం వాళ్ళ పేరు పిలుస్తాము. దయచేసి వారందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాము. ముందుగా సుబ్బారావు గారు, ప్రసాదంపాటి సుబ్బారావు గారు, కాచ్చయ్య గారు, అలాగే కాట్రా శ్రీనివాసరావు గారు, వాణిశ్రీ మేడం దంపతులు, మరి వీరందరినీ లక్ష్మణరావు గారు, అలాగే మన సంత సదానంద స్వామీజీ వారి చేత సన్మానం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు సదానంద గారి మెసేజ్ విన్నాం, అలాగే జక్క రాఘరావు గారి మెసేజ్ విన్నాం, లక్ష్మణరావు గారి మెసేజ్ విన్నాం. అలాగే ఎట్ ప్రజెంట్ పిఎస్ఎస్ మూమెంట్లో ఒకనొక పిల్లర్గా విశేష సేవలు అందిస్తూ పత్రి ధ్యాన మహాయాగానికి మూల స్తంభంగా ఉన్న మన విజయ భాస్కర్ రెడ్డి గారు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఆయన యొక్క ఆహ్వానాన్ని విందామా? ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. సార్ మాట్లాడండి సార్. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మంచి డైనమిక్ యంగ్ ఒక పిరమిడ్ మాస్టర్ శివ గారికి, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్కు, అక్కడ విచ్చేసిన ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, ఈరోజు ఉయ్యూరులో అద్భుతమైన కార్యక్రమం జరిగిందని శివ చెప్తున్నాడు. అందరూ ధ్యానులు ఉదయం నుంచి మొత్తం ధ్యాన కార్యక్రమంలో నిమగ్నమైనందుకు మీ అందరికీ ఒకసారి అభినందనలు, కృతజ్ఞతలు. ఇప్పుడు మనందరికి తెలిసిన విషయమే, డిసెంబర్ 21 నుంచి 31 వరకు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న పత్రిజీ ధ్యాన మహాయాగం 4 ప్రపంచ శాంతికి జరుగుతున్న ధ్యాన మహాయాగానికి మీ అందరినీ బంధు మిత్ర కుటుంబ సమేతంగా మరొకసారి ఆహ్వానించడానికి నేను లైన్లోకి రావడం జరిగింది. యాగంతో పాటు ఇంకొక గొప్ప పవిత్రమైన యజ్ఞం, అది పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. ఆ యజ్ఞం కూడా ఎంత పవిత్రతతో 10 లక్షల ప్లేట్లు, 10 లక్షల ప్లేట్లు ధ్యాన ప్రసాద వితరణ జరగాలని ఒక గట్టి సంకల్పంతో ప్రతి పిరమిడ్ మాస్టర్ ఉన్నాడు. కాబట్టి దయచేసి పిరమిడ్ మాస్టర్స్ అందరూ మనం రావడం కంటే కొత్త వారిని ఒక 10 మంది కొత్త వారిని తీసుకొని వస్తే బాగుంటది అనేది ట్రస్ట్ వారి ఆలోచన, నా ఆలోచన. దానితో పాటు ఈ 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాద యజ్ఞంలో మీ బంధుమిత్రులను, స్నేహితులను, కొత్త వారిని భాగస్వాములు చేయండి. వారికి ఈ ప్రపంచ శాంతికి జరుగుతున్న యాగం యజ్ఞం గురించి తెలియజేయండి, ఫోన్లు చేయండి. ఈ యొక్క యజ్ఞం యాగంలో వారు ప్రత్యక్షంగా కానీ
పరోక్షంగాని పాల్గొనే విధంగా వాళ్ళని ప్రోత్సహించండి, ఆహ్వానించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన శివ గారికి, మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. ఓకే ఫ్రెండ్స్, ఆయనకు మరొకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అక్కడ ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, మన కోసం వెయిట్ చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తూ మనము ఒక్కొక్కరు 10 మందిని కలిసి తీసుకెళ్దాం. ఆ మహోన్నతమైన కార్యక్రమంలో పాల్గొని ఆనందం అనుభూతులను పొందుదామా? ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి ముందుగా సుబ్బారావు గారు దంపతులకి సన్మానం చేసుకుందాం. రండి సార్. అలాగే రమేష్ గారి దంపతులు, వారిని కూడా స్టేజ్ మీద స్వాగతిస్తున్నాం. అలాగే రామలింగేశ్వరం నుంచి వచ్చినటువంటి కృష్ణారావు గారి దంపతులు, వారిని కూడా మనం స్టేజ్ మీద స్వాగతిస్తున్నాం. వచ్చారు. మేడం ఓకే ఫ్రెండ్స్, మనకు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో విశేషంగా సేవలు చేస్తూ క్లాసులు పెడుతున్న ఈ మాస్టర్స్ అందరినీ మన స్వామీజీ గారు, మన లక్ష్మణరావు గారి చేతుల మీదుగా చిరు సన్మానం చేసుకుందాము. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. షాల్స్, కుంకుమ తీసుకురండి. సాంబశివరావు గారు దంపతులు, ఈ చిరు సన్మానం అయిన తర్వాత మనం ర్యాలీ ప్రారంభించుకుందాము. ఒక్కొక్కరు మన జిల్లా కమిటీ మెంబర్స్గా కొందరు సెంటర్స్ నడుపుతూ
ఆ జిల్లాల్లో విశేషమైన సేవలు చేస్తున్న ఈ మహానుభావులందరికీ ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, మరి ర్యాలీలోకి స్టార్ట్ అయిపోయే ముందు మన పిప్పల ప్రసాద్ గారి గానంతో డాన్స్ చేద్దామా? రెడీయా? కొత్తవేళ రామారావు గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. ఒక 2 minutesలో డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసుకొని డ్యాన్స్ అద్భుతంగా ఆ సంగీతంతో మన బాడీని కూడా షేక్ చేసి చేద్దామా? రెడీయా? పిప్పల ప్రసాద్ గారి పాటతో ధ్యానం చేస్తేనే ఇంత బాగుంటే డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుంది? అంతేనా కాదా? ఆనందంగా కూడా అనుభవించేద్దామా? అలాగే నెక్స్ట్ ర్యాలీ మన ఆధ్యాత్మికవేత్తలు అంటూ ఉంటారు ఏంటంటే, ఎక్కువ దూరం నడిచినప్పుడు గుళ్ళు ఎక్కడుంటాయి? కొండల్లోనే ఉంటాయి లేదా? అంత దూరం ఎందుకు పెట్టారు? కొండలు ఎక్కితే శ్వాస వేగంగా ఉంటుందంట. శ్వాస వేగంగా ఉన్నప్పుడు ప్రాణాయామం జరిగి సూక్ష్మ శరీరంలో ఉన్న కర్మలు తొలుగుతాయంట. ఓకేనా? ఒక విశేష సంకల్పంతో ఒక గ్రూప్ ఎప్పుడైతే ర్యాలీలో వెళ్తూ ఉంటారో శ్వాస సంకల్పం 2 కలిసి అంతర్శుద్ధి అవుతుంది. ఓకేనా? అందుకే ర్యాలీస్ అంటే అందరూ ఇష్టపడేది. కాసేపు ర్యాలీ స్టార్ట్ చేసుకోబోతున్నాం. మన పిప్పల ప్రసాద్ గారి అద్భుతమైన పాటతో డ్యాన్స్ వేసిన తర్వాత రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సార్. స్టేజ్ మీద ఉన్నటువంటి సన్మాన గ్రహీతలు అంతా ఆనందంగా కిందకి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పత్రి మహారాజ్ కి జై. పత్రి మహారాజ్ కి జై. చెప్పండి. నేను మీరొద్దు. నేను ఈ క్షణము నుండి మరింత ఆరోగ్యంగా ఆనందంగా జీవించుగాక. ఇంకొకసారి, నేను ఈ క్షణం నుంచి మరింత పక్కనండి సార్ ఆరోగ్యంగా ఆనందంగా జీవించుగాక. ఆరోగ్యం ఆనందం నాకు కావాలి క్షణం నుంచి అన్న వాళ్ళు చెయ్యొద్దండి. ఇది అందరికి కావాలా? ఎలా చేయెత్తినటువంటి వాళ్ళు అలా లేచి నిలబడండి. లేచి నిలబడేటప్పుడు ఆ కుర్చీకి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. పొద్దున్న నుంచి ఈ రుబ్బురోళ్ళు మోసింది కదా, థ్యాంక్స్ చెప్పండి అందరూ. 1 నిమిషం సేవ చేయండి. మీరు కూర్చున్న కుర్చీ పక్క కుర్చీలో పెట్టండి. అందరూ శరీరంలో శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆ కుర్చీలన్నీ గోడ వారకు తీసుకెళ్ళిపోండి. ఆ కుర్చీలన్నీ కొద్దిగా శరీరంలో శక్తి ఉంది. అయ్యి బాబోయ్, ఈయన 110 సంవత్సరాల స్వామి అంటున్నాం మనం. ఆయన 20 కుర్చీలు పట్టుకెళ్తున్నారు ట్రిప్కి. 20 కుర్చీలు. ఆ మహానుభావుడి విశ్వరూపం నేను రైల్వే స్టేషన్లో చూశా. తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఆయన ఒక సూట్ కేసు తీసుకుని నడుస్తుంటే, గురువు గారు కదా అని చెప్పి ఆయన కూడా ఉన్నటువంటి మేము ఆ సూట్ కేసు తీసుకుంటుంటే మమ్మల్ని అందరినీ కోప్పడ్డారు. నా సూట్ కేసు నేను మోసుకోలేనా, మీరు మోయాలా అని. మనం ఏం చేస్తాం? బ్రష్ మీద పేస్ట్ కూడా ఎవరొకరు పెట్టేవాళ్ళు మనకి. ఈ మధ్యలో ఏదో మా భాస్కర్ గారు అన్నారు, మిషన్ వచ్చిందంట, దాని దగ్గరికి వెళ్ళి స్విచ్ చేస్తే అదే కిడికిడి ఆడిస్తుందంట. మనం అలా తయారయ్యాం. ఒకసారి ఆ స్వామికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆడవారందరూ ఒక వైపుకి వచ్చేయండి, ఈ ఎడం వైపుకి వచ్చేయండి అమ్మా. ఈ లైట్ అటు తిప్పినానా పిఎంసి వారు, ఈ లైట్ జనాన్ని తిప్పండి. మగవారందరూ అటు ఉండండి. ఇంకొకసారి నేను చెప్పినట్లు చెప్పండి. నేను ఈ క్షణము నుండి మరింత ఆరోగ్యంగా ఆనందంగా
జీవించుగాక. తథాస్తు తథాస్తు తథాస్తు. దయచేసి అందరూ ఒక ఐదుగురు ఆరుగురుగా ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకొని ఇలా రౌండ్గా నిలబడండి సున్నాల కింద. ఎక్కడ లేని గ్రహాలన్నీ నా పక్కన చేరుతున్నాయి. ఆ లైట్ ఆడి చెప్పరా వద్దండి. ఒక ఐదుగురు ఆరుగురు ఒకళ్ళ చేయి ఒకళ్ళు పట్టుకొని చిన్న పాట పాడతాను. ఆ పాటకు అందరూ డాన్స్ చేద్దాం. ఎవరైనా సిగ్గుపడ్డారా ఇంకో 100 జన్మలు ఎత్తుతారు. అది మీ ఇష్టం, మరి చూసుకోండి. అందరూ చక్కగా ఈ ఎనర్జీతో శాకాహార ర్యాలీకి వెళ్ళిపోదాం. రెడీయా? గట్టిగా రెడీయా? తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. అందరూ లక్ష్మణారు. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. అందరూ హుషారుగా నిరుపేదలైనా ధనవంతులైనా కుల మతమేదైనా జాతి ఏదైనా నిరుపేదలైనా ధనవంతులైనా కుల మతమేదైనా జాతి ఏదైనా చిన్నవారైనా పెద్దవారైనా శ్వాసమీద ధ్యాసతో చెయ్యాలి ధ్యానం. సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తున్నాడు ధర్మశ్రీ పత్రిజీ. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. అందరూ ఒకసారి ఊరేసుకోండి. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. నా వారు ఎవ్వరు, నీ వారు ఎవరు, ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు. అరే 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 నా వారు ఎవ్వరు, నీ వారు ఎవరు, ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు. పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం, అందరికీ శ్రేయస్సు ఈ జ్ఞానం. ఇది సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తున్నాడు ధర్మశ్రీ పత్రిజీ. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది.
హరే హరే తల్లి గోదావరి సాగిపోతున్నది జ్ఞాన సాగరమున సాగిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ప్రపంచమున నిండిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నది 108 పిరమిడ్ల पत्री महाराज की पिरामिड जगत की शाकाहार जगत की ध्यान जगत की कत्ताल पिरामिड ध्यान महायागानिकी संक्रांति संबरालकी जय श्री राम. ఓకే, దయచేసి ఒక్క నిమిషం అందరూ 2 వరుసలుగా ఆ శాకాహార ర్యాలీలో సదానంద యోగీశ్వర్ మహారాజ్ కూడా మనం ఫాలో అవుదాం. అలాగే కడతాల నుంచి వచ్చినటువంటి డొనేషన్ బుక్స్ ఉన్నాయి, ఎవరికన్నా కావాలంటే తీసుకోండి. సంక్రాంతి సంబరాలు జాతవనం నుంచి రమణ గారి దగ్గర డొనేషన్ బుక్స్ ఉన్నాయి. మనం ఎంత వీలైతే అంత కలెక్ట్ చేసి జాతవనానికి కట్టాలకి పంపిద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పిప్పర్ ప్రసాద్ గారు సార్ గట్టి క్లాప్స్ కొడదాం. మరి ఆయన చెప్పినట్లే 2 లైన్లో ఫామ్ అయిపోయి ర్యాలీతో కార్యక్రమం అద్భుతంగా ముగించుకుందాం. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం 5-6 కిలోమీటర్లు ర్యాలీలు చేస్తాం. 2 కిలోమీటర్లు ఇక్కడి నుంచి శివాలయం వరకే. శివాలయంలో ఒక 200 చైర్స్ వేశారు. జస్ట్ అక్కడ దాకా వెళ్ళి స్నాక్స్ తీసుకొని టీ తాగి అందరం డిస్పర్స్ అయిపోదాము. ఈరోజు ఈ హాల్లో ఇంతమంది సమీకరణ అయితే అందులో 20% తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మా రోసయ్య గారు. వీరు పత్రి మహారాజ్తో సుమారు 25 సంవత్సరాలు తిరిగినటువంటి మహానుభావులైన ఈరోజు వచ్చిన జనాభాలో 20% వీరి ద్వారా వచ్చారు. ఈ 108 పిరమిడ్ల కార్యక్రమంలో వీరు మనకి చాలా చాలా సపోర్ట్ చేస్తారు. శివ గారు, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి పిప్పల గారు చెప్పినట్లు 2 లైన్లో అక్కడ గాంధీ గారు ఉంటారు, మన వెలగపూడి లక్ష్మణరావు గారు 108 సంవత్సరాల మన సదానంది గారి డైరెక్షన్లో కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. ర్యాలీ అక్కడ వాళ్ళు ఫ్లాగ్ ఊపుతారు. స్వామీజీ లక్ష్మణరావు గారు ఫ్లాగ్ ఊపంగానే మన ర్యాలీ అక్కడ ప్రారంభించుకుందాము. ఉస్మాన్ గారు కొద్దిగా మీరు పిఎంసి లైవ్ తీసుకెళ్ళండి. అక్కడ గాంధీ గారు బైక్ ఏర్పాటు చేస్తారు, ఇక్కడే పెట్టేసేయండి, ఎక్కడికి వెళ్ళవు. ఓకే ఫ్రెండ్స్, ఒక అడుగు ముందుకు వేద్దాం. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు జరిగాయి.